మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉంటాయి. అయితే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతుందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాన్ని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నంలో జన్మించినా, వృషభ రాశిలో జన్మించినా, వృషభ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాల్లో జన్మించినా సరే ఇది మీకు వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఎవరు రూల్ చేస్తారు పూర్వజన్మ కర్మని? ఎందుకంటే పూర్వజన్మ కర్మను రూల్ చేసేటువంటి ప్లానెట్ ఒకటి ఉంటుంది. అదే రకంగా ఆ కర్మను రూల్ చేసే ప్లానెట్ వల్ల ఆ మనిషికి ఆ లోపం అనేటువంటిది వస్తుంది. ఆ లోపం అంటే ఇన్ సెన్స్ ఆ కర్మ అనుభవించడానికి లోపము అనేటువంటిది ఒక రకంగా మనిషి శరీరంలో ఉండే లోపాలు కాదు, బాగా అర్థం చేసుకోండి. ఒకటి చేద్దాం అనుకుంటే చేయలేకపోయినటువంటి స్థితి రావడం, దాని ద్వారా ఆ వ్యక్తిని నిందపడడం. అరే ఈ వ్యక్తికి, కొంతమంది అంటుంటారు చూసారా, ఈ వ్యక్తికి ఆలోచన సరిగ్గా లేదు, లేకపోతే ఈ వ్యక్తి పనులను ఇలాగే చేస్తాడు, ఈ వ్యక్తి ఎక్కువ అప్పులు చేసేసాడు అంటుంటాం. కానీ కర్మ అది. ఏంటి అప్పులు చేసాడంటే చేసాడు, ఎందులోనూ స్థిరంగా ఉండడు, కర్మ అన్నమాట అది. అలా ఈ జాతక చక్రంలో మనకు ముఖ్యంగా పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్. బట్ గోచారంలో ఏ గ్రహం మీ జన్మజాతకంలో న్యాచురల్గా ఒక వ్యక్తి ఒక లగ్నంలో పుట్టాడు అంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆధారంగా ఆ లగ్నంలో పుట్టి అదంతా వాడికి, ఆ వ్యక్తికి, పురుషుడికి కావచ్చు స్త్రీకి కావచ్చు, అవన్నీ అలా రూల్ అవుతూ ఉంటాయి. ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం వారికి గురువు గ్రహం, గుర్తుపెట్టుకోండి, జూపిటర్ రూలింగ్లో ఉంటుంది. అందుకే వృషభ లగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే మొట్టమొదటిగా వాళ్ళకు ఉండే లక్షణాల్లో మీరు గమనించవచ్చు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఓపిక ఎక్కువగా ఉంటుంది. వృషభ లగ్నం వారికి 99% ఆఫ్ పీపుల్ ఎవరికో కుజశని, కుజరాహు గ్రహాల సంబంధం ఉంటే కొంచెం కోప స్వభావం ఉంటారు. కానీ సర్వసాధారణంగా ఏంటంటే వాళ్ళకి మాస్టర్స్ చెప్పేది లేదండి ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్తే బాగున్నాను, ఏదో ఒక వంక చూపిస్తూ ఉంటారు మాస్టర్ మీద కూడా, ఇది ఇంకొంచెం చెప్తే బాగుంది. ఎందుకు అంటే పూర్వజన్మ కర్మ గురుగ్రహం ద్వారా వాళ్ళకి వచ్చింది. అందుకని ఏమైపోతుంటుంది, ఇది వాళ్ళలో ఉండిపోతుంది ఖచ్చితంగా. అదే రూపంలో వాళ్ళకు వస్తుంది కూడా. అంటే అలాగా గురుగ్రహ రాసుల్లో, గురు రాసులు ఉంటాయి మనకి, ధనస్సు, మీనము. ధనుర్మీన రాసుల్లో కనుక ఏదైనా పాపగ్రహం ఉంది ఇంకా అంటే దాని ప్రభావం మరింత పెరుగుతుందండి. దీనికి నేను మీకు ఎండింగ్లో చెప్తాను ఏ గ్రహం ఉంటే ఏం చేసుకోవాలనేది. మీరు ఎండింగ్ వరకు వీడియో చూస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్తారు. ఎలాంటి విషయాల్లో, ఒక పెద్ద మొత్తంలో మనీని ఏదైనా, ఇప్పుడు చూడండి షేర్ మార్కెట్లో పెడుతుంటారు చేశారు, పెద్ద మొత్తంలో మనీని తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెడతారు ఒక్కోసారి, అక్కడ ఇరుక్కుపోతారు. లేదా రాంగ్ డెసిషన్ చేస్తారు. ఎలాంటివి, ఒక గురువుని ఎంచుకునే విషయంలో కావచ్చు. లేకపోతే నేనైతే ఒకసారి ఒక జాతకం చూశాను,
అక్కడ ఏమైందంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి అంటే గురువే పాడు చేసినప్పుడు కలిగే ఫలితాలు చెప్తున్నా. ఇక్కడ నుంచి ఒక యూఎస్ కంట్రీకి వెళ్ళాడు. అక్కడ ఒక ఆవిడ, ఇతను పురుషుడు, ఒక ఆవిడ పరిచయమే, నేనే నీ గురువుని, నేను చెప్పినట్టు నువ్వు వినాలని చెప్పని అన్నీ అతనితో కొనిపించేసుకోవడం, అన్ని సేవలు చేయించుకోవడం, మొత్తం వాడేసి. అంటే ఏమిటి, గురువు పాడై ఇబ్బంది ఇచ్చాడు అక్కడ. అంటే ఏమిటి, ఎవరికైనా గురువు పాడై ఇబ్బంది కనుక ఇస్తే, ముఖ్యంగా వృషభ లగ్నానికి కానీ తులా లగ్నానికి కొన్ని లగ్నాలకు ఉంటాయి, గురువు పాపే ఉంటాడు. అలా పాడై గనక వాళ్ళని పాడు చేసే దీంట్లో ఉంటే గురువుల ద్వారా ఆ వ్యక్తులు ఇబ్బందులు పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి అదేమిటండి, దారి చూపించాల్సిన గురువే ఇలా ఇబ్బంది పడితే ఎలాగా అంటే, వీళ్ళు తెలుసో తెలియకో పూర్వజన్మల్లో గురువుకు సంబంధించిన విషయంలో ఎక్కడో తప్పిదం చేసి ఉంటారు. మరి అలా అయితే గురువు చేసి తప్పు అవ్వదు కదా అనుకోవచ్చు. అది గురువు చేయడం తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళకి సరైనటువంటి వాళ్ళు కనెక్ట్ అవ్వకుండా ఈ రకంగా గురువు ముసుగులో ఉండి ఇబ్బంది పెట్టేవాళ్ళు కనెక్ట్ అవుతారు ఇలా చేసే వాళ్ళకి. దానికి వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ గురువు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవిస్తారు. మళ్ళీ వీళ్ళు ఆ యొక్క పరిస్థితిని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, గురువు రాసుల్లో ఏదైనా పాడైందంటే, గురువారాలు పర్టికులర్గా, కొంతమంది గురురాశులో మంచి గ్రహాలు పడతాయి, అప్పుడేమి ఇబ్బంది లేదు, అదే బాగుంటుంది. అది ఎందుకు బాగుంటుంది, పూర్వజన్మ కర్మ గురువుతో సంబంధం ఏర్పడింది, షేర్ మార్కెట్తో సంబంధం ఏర్పడింది, ఆకస్మికంగా లాభం వచ్చేది దాంతో సంబంధం ఏర్పడింది. అప్పుడు బాగుందనుకోండి, ఆకస్మికంగా లాభాలు వస్తాయి. వృషభ లగ్నంలో జన్మించిన వారికి మంచి గురువులు దొరుకుతారు. వృషభ లగ్నంలో జన్మిస్తే చక్కగా సంతానం ద్వారా బాగుంటుంది, లేదా షేర్ మార్కెట్ ద్వారా బాగుంటుంది. ఎప్పుడు గురురాశులు బాగుంటాయి. ఇది పాడైందా, గురురాశులు గురువు పాడయ్యాడు, అయిపోయింది, క్లోజ్. ఇంకా శుక్రుడు కూడా పాడైనా కొంత ఎఫెక్ట్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమిటి, ఈ వృషభం వారికి ఇంకొకటి ఉంటుంది, ఏది, ఫైనాన్స్ నడిపేటువంటి శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఫైనాన్స్ నడపడం ద్వారా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు, ఇంక అందులో సందేహం ఏం లేదు. కాబట్టి ఈ పర్టికులర్ అంశాన్ని మీరు జాగ్రత్త పడాలి. ఇది ఏమాత్రం పాడైందా, మీ రాంగ్ స్టెప్ పడిపోద్ది లైఫ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి, గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించింది కూడా ఆరాధించాలి, ఆ దేవత ఆరాధన. రవి ఉంటే సూర్యుడు, చంద్రుడు ఉంటే అమ్మవారు, కుజుడు ఉంటే ఇలాగ నేను మీకు ఎండింగ్లో లాస్ట్లో చెప్పాను, నేను మీకు వీడియో మొత్తం ఎండింగ్లో చెప్తాను, అక్కడ మీరు వినండి. వింటే కనుక మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇలా చేయండి. దీంతోపాటు గోవుకి అరటి కాయలు తినిపిస్తూ ఉండండి. దాని ద్వారా కూడా మీకు దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మీకు దగ్గరలో ఆలయం ఉంటే ఆలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితా సహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకు ఎందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలు ఉంటే 100కి 99 క్లియర్ అయిపోయి, ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే, అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు, నేను వెళ్ళను ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి, తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే, తల్లికి తెలుసు వీడి స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు. నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే, ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలు ఎత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు, ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ బాధపడ్డావు, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు, ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులైతే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి. ఇది సత్యము, ఇది అక్షర సత్యం. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు. 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ లగ్నం ఏదైనా కానివ్వండి 100% అది క్లియర్ అవ్వవలసిందే. ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు
బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతున్నట్టు లలిత సహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి ఒక సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము ఫలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం. ఏం లేదు, అందరికీ అమ్మవారు ఒకటే. నామస్మరణ నామాలు అవన్నీ కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి. లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు. సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది, వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు. మీ పూర్వజన్మలో ఎన్ని వందల జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని, పాపముని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు, క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమంది సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, డబ్బులు ఇచ్చి చేయడం కాదు. దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేను మీకు ఇందాక ఒకటి అన్నా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత సంబంధించినటువంటిది ఉంటుంది అని. రవి మీకు పాడు చేసే రాసుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం చేయండి. చంద్రుడు పాడై మీ యొక్క రాసుల్లో, ఆ రాసులో ఏది ఇందాక నేను చెప్పాను, పూర్వజన్మ కర్మని ఇచ్చే రాసులు కొన్ని ఉంటాయని చెప్పాను. మీ లగ్నం నుంచి ఆ రాశిలో ఉంటే కనుక బియ్యం దానంగా ఇవ్వడము, గోవుకి బియ్యము బెల్లం కలిపినది తినిపిస్తూ ఉండండి. ఒకవేళ కుజుడు పాడై ఇచ్చాడు, అక్కడ గోవుకి క్యారెట్లు తినిపించడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. రవి అయితే ఈశ్వరుడు ఆరాధన లేదా నారాయణ ఆరాధన చేయండి. చంద్రుడైతేనేమో మీరు చక్కగా అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా బుధుడయ్యాడు అనుకోండి, పాడై ఉండి మిమ్మల్ని బుధుడే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, అలాంటప్పుడు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడం చేయండి. అదేవిధంగా గురుగ్రహం కనుక పాడై మీకు ఫలానా కర్మస్థానాల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గోవుకి అరటి కాయలు తినిపించండి, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గురువు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా శుక్రగ్రహ సంబంధంగా మీకు కనుక పాడైంది, నీచ స్థానంలో ఉంది, లేనట్లయితే పాపకత్తర్లో ఉంది, ఆ గ్రహ ద్వారా మీకు వస్తుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. దాంతోపాటు శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసి తీపి పదార్థాన్ని గోవుకు తినిపించండి. అదేవిధంగా శని భగవానుడి ద్వారా మీకు అవుతుంది అనుకున్నప్పుడు, అంటే కర్మకారకుడు ఆయన, సహజంగా మీకు పాడైతే ఇస్తాడు. ఇక్కడ ఒకటే గ్రహం కదా, అన్ని గ్రహాలు మంచి చేస్తే చెడు చేసేది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని శని అనగానే భయపడిపోవడం, శుక్రుడు అనగానే పొంగిపోవడం కాదు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను. శుక్రుడు పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది పడ్డటువంటివి. అదేవిధంగా శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదంటే పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మ వల్ల అలా అయింది, మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శని స్తోత్రం, నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అనేటువంటి చేసుకోవచ్చు. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, గోవుకు బెల్లం తినిపించడం చేయండి. అదేవిధంగా రాహు ద్వారా వచ్చింది ఆ యొక్క ప్రభావం అనేటువంటిది, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయడము, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లపు ఉండలు 4 ఉండలు తినిపించడం చేయండి. కేతుగ్రహం ద్వారా ఆ యొక్క ప్రభావం చూపిస్తుందండి, ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి అనుకునేటప్పుడు గణపతి ఆరాధన చేయడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసమును గోవుకు తినిపించడం చేయండి, మెడిటేషన్ చేయండి, మూలాధార చక్రం దగ్గర ధ్యాస పెట్టి ఓం గం గణాధిపతయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది.